హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో బోటీ సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో, బోటీ సింపుల్గా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను. ఛానల్లోకి వెళ్ళిపోతే ముందుగా వాటర్ పెట్టుకోవాలి. మనకి బోటీకి సరిపడే అన్ని వాటర్ పెట్టుకొని వాటర్ ఫుల్గా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్లీనింగ్ చేసుకుందాం. ఫస్ట్ బోటీ మొత్తం ఇందులో హాట్ వాటర్లో వేసుకొని కొద్దిగా ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేయాలి. చాలా ఓవర్గా పెట్టద్దు. స్టవ్ ఆఫ్ చేసేసినాక తర్వాత మాత్రమే బోటీ ఒకసారి వేసుకొని ఒక 1 మినిట్ పాటు వాటర్లో ముంచేసి ఈజీగా ఇలా నైఫ్తో ఇలా అంటే మనకి ఎంత క్లీన్గా వచ్చేస్తుందో చూసినారు కదా. ఇలా ఈజీగా మనం పీల్ చేసుకోవచ్చు పైన స్కిన్ని. ఇది మొత్తం ఒక జాలి దాంట్లో వేసేసుకొని హ్యాండ్తో కూడా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. చాలాసేపు వాటర్లో పెడితే మనకి తీయడం చాలా కష్టమవుతుంది. జస్ట్ 1 మినిట్ మాత్రమే ఇలా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటే ఈజీగా మొత్తం క్లీన్ అయిపోతుంది మనకి. ఇలా మొత్తం తీసేసుకొని బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం వాష్ చేసుకొని మనం ఇలా స్క్వీజ్ చేస్తుండాలి. బోటీని మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ వాటర్ దగ్గర ఒక 5 మినిట్స్ పాటు ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకుంటూ కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టుకొని ఈ బోటీ మనం వాష్ చేసుకున్నది మొత్తం ఇందులో వేసేసుకోవాలి హాట్ వాటర్లో. ఇలా సెకండ్ టైం బాయిల్ చేసుకోవడం వల్ల ఇంకేమైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ టైం మనం స్టవ్ ఆఫ్ చేసినాక 1 మినిట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు ఒక 1 మినిట్ వేసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న బోటీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. 1 చిన్న ఆనియన్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర ఈ స్పైసెస్ అంతా బోటీకి పట్టేటట్టు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత బోటీ ఉడికేటట్టుగా వాటర్ వేసుకొని వాటర్ ఇలా మరిగేటప్పుడు కుక్కర్ మూత ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్రై చేయడానికి వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 మీడియం ఆనియన్స్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని అందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కల్లెమాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం విజిల్ తీసుకొని చెక్ చేద్దాం. మెత్తగా కుక్ అయిన తర్వాత ఇది అంతా తీసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లో వేసేసుకోవాలి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇలా కొంచెం గ్రేవీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఫ్రై కావాలనుకుంటే అలానే కొద్దిసేపు ప్యాన్లో పెట్టేస్తే మనకి వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి 2 మినిట్స్ పాటు చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్ బోటీ ఫ్రై రెడీ. పూరీలో, చపాతీలో, బగారా రైస్లో లేదా పప్చార్ సైడ్ డిష్లో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.